ప్రయత్నించేద్దాం. రెండవదిగా దోషం. కాబట్టి దోషము నుండి ఆయన మనల్ని విడిపించినట్లుగా మనం చూస్తాం. ఏంటి దోషము అంటే అనేది గనక మనం గమనిస్తే లేవీకాండము 16వ అధ్యాయము 21 వచనం. లేవీకాండము 16వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీ, జాగ్రత్తగా చదవండి అక్కడ, ఇశ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నింటినీ ఆ ఎడారి దేశమునకు భరించిపోవును. కాబట్టి దోషము అంటే ఇక్కడ ఏమి రాయబడతా ఉంది అంటే మనం చూస్తూ ఉన్నాం, ఆ దోషము అనగా వారి పాపములన్నీ, వారి అపరాధములన్నీ ఆ మేక మీద, ఆ మేక తల మీద ఉంచినప్పుడు ఆ మేకను అరణ్యం వైపు పంపిస్తే ఆ మేక వారి దోషాలన్నింటినీ మోసుకొని వెళ్తుంది అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. దోషము అంటే మానవుని జీవితంలో కలిగేటటువంటి అపరాధాలు. దోషము అంటే మానవుడు చేసేటటువంటి పాపాలు అనేది మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. రెండవదిగా గనక మనం చూస్తే దోషము అంటే రండి చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట, విస్తారమైన మాటల వలన, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులు మూసుకొని వాడు. కాబట్టి దోషం అంటే ఏంటి? విస్తారమైనటువంటి మాట. విస్తారంగా కదా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, విస్తారంగా మాట్లాడతాం. రెండవది ఇష్టానుసారంగా మనం మాట్లాడే వారంగా మనం ఉంటాం. అందుకే కీర్తన గ్రంథం 94వ అధ్యాయములో మనం చూస్తే గనక 4వ వచనం, కీర్తన గ్రంథము 94వ అధ్యాయము, వారు వదరుచు విస్తారమైన మాటలు పలుకుచు దోషము చేయువారందరూ బింకములాడుదురు అనేది మనం చూస్తాం. బింకములాడుదురు అనేది కాబట్టి విస్తారమైన మాటలు కదా, లేనివి లేని వాటన్నిటినీ వారు మాట్లాడుతా బెంకము అబద్ధికులుగా ఉన్నారనేది మనం చూస్తాం. కాబట్టి విస్తారమైన మాటలు అనేటటువంటిది దోషం అనేది మనం చూస్తాం. మూడవదిగా గనక మనం చూస్తే కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 6వ వచనం. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. కాబట్టి దోషం ఏంటిది అంటే భక్తిహీనత అనేటటువంటిది దోషము అనేది మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి 3 చూసాం. ఏంటిది దోషం అంటే? పాపము, అపరాధం అనేది చూసాం. రెండవదిగా దోషం అంటే ఇష్టానుసారమైనటువంటి మాట అనేది మనం చూసాం. మూడవదిగా దోషము అంటే భక్తిహీనత అనేది మనం చూస్తూ వచ్చాం. నాలుగవదిగా యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం, నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసిన విస్తార దోషము చేత అనేది మనం చూస్తాం. కాబట్టి నాలుగవదిగా దోషము అంటే అన్యాయము, అక్రమము అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దోషము అంటే అన్యాయము, అక్రమము. దోషము అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చూస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము
20వ వచనం చూస్తే, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది. అంటే దాని అర్థం ఏంటిదంటే, దోషం అంటే అనుమానము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అనేకులు అనుమానముతో తమ జీవితాలని నష్టపరుచుకుంటారు, తమ కుటుంబాలను కూల్చుకుంటారు అనేటటువంటిది మనం చూస్తాము. ఇట్టి దోషము నుండి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు జాలి కలిగి నిన్ను నన్ను విడిపించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ దోషం మన జీవితాల్లో ఎలా ఉన్నది అంటే, కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చదివితే, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ మనం చూస్తాం ఈ దోషాలు ఎలా ఉన్నాయి మన జీవితాల్లో అంటే, ఇక్కడ చూస్తా ఉన్నాం, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము క్షీణించిపోతున్నది, తగ్గిపోతున్నది నా ఎముకలు. కాబట్టి ఆ దోషము చేత బలము తగ్గిపోతూ ఉంది, ఎముకలు క్షీణించిపోతూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటిదంటే, మరణము ఆసన్నమవుతూ ఉంది, వ్యాధిగ్రస్తులమవుతూ ఉన్నాం అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనం గనక చూస్తే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనాన్ని గనక మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ ప్రతివాడు తమ దోషము చేతనే. కాబట్టి దోషము ద్వారా జీవితాల్లోనికి మరణం అనేటటువంటిది ప్రవేశిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే కీర్తన గ్రంథం మనం చూస్తే 39వ అధ్యాయము 11వ వచనం, కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 11వ వచనం గనక మనం గమనిస్తే, చదవండి. దోషమును బట్టి మనుషులను శిక్షించినప్పుడు చెమట కొట్టిన వస్త్రము వలె వారి అందము చెడగొట్టింది. కాబట్టి దోషం అనేటటువంటిది బలాన్ని తగ్గిస్తుంది, దోషము అనేటటువంటిది వారి ఎముకలను క్షీణింపచేస్తుంది, దోషము అనేటటువంటిది మరణానికి కారణమవుతుంది, దోషము అనేటటువంటిది చెమట కొట్టినటువంటి వస్త్రం వలె జీవితాలని మార్చివేస్తుంది అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే దావీదు అంటాడు, దోషములు నా తలకు పైగా నా తలను మించి ఉన్నవి అంటాడు. దోషములు నా తలను మించి ఉన్నవి. తలను మించినటువంటి దోషాలు మన జీవితాలని ఆవరించినప్పుడు, దేవుడు మనల్ని చూసినప్పుడు, మన దోషాలే కనపడతా ఉన్నప్పుడు, ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టలేదు, కానీ నీ ఎడల నా ఎడల ఆయన తన జాలి, తన కనికరాన్ని చూపించి తన ఏకైక కుమారుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి, కల్వరి శిలువలో నీ దోషానికి బదులుగా, నీ యొక్క చెరకు బదులుగా, నీ పాపానికి బదులుగా నువ్వు దేనికి బానిసవైపోతూ వచ్చావో, దేనితో నువ్వు చెరపడుతూ వచ్చావో, ఏ వ్యసనానికి నీవు దిగజారిపోతూ వచ్చావో, దాని నుండి నిన్ను విడిపించి విడుదల చేసి నీ జీవితానికి రక్షణ, నీ జీవితానికి క్షమాపణ అనుగ్రహించేదాని కొరకై ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు కల్వరి శిలువలో తాను బలి అయి, నేను ఆ దోషాలన్నింటినీ, నేను ఆ పాపాలన్నింటినీ ఆ కల్వరి శిలువలో తాను భరించటం ద్వారా నీకు నాకు అనుగ్రహించినటువంటి ఆ పాప క్షమాపణను బట్టి ఈనాడు నీవు నేను దేవుని మందిరావరణంలో చేర్చబడుతూ వచ్చాం. ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి దేవుని మందిరావరణములో చేర్చబడి నిత్య జీవానికి వారసులంగా చేయబడుతూ వచ్చాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం తలంచుకుంటూ, ప్రభా నా ఏళ్ళ ఎంత గొప్ప కార్యం, నా ఏళ్ళ ఎంత గొప్పదైన జాలి నువ్వు చూపిస్తూ వచ్చావా తండ్రి అంటూ ప్రభుని హృదయమారా స్తుతించేదాని కొరకై ఆ ప్రభు నీ ఏళ్ళ నా ఏళ్ళ తన కృపను వెల్లడిపరచును గాక.